హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. మనం దేవుడి మీద భక్తితో మాలేసుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం మనందరికీ తెలుసు 45 డేస్ లేదంటే ఎన్ని రోజులు ఆ దీక్ష తీసుకుని అన్ని రోజులు కూడా ఆ దీక్ష దేవుడి మీద భక్తితో చాలా భక్తి శ్రద్ధలతో మనకున్న చెడు అలవాట్లన్నీ కూడా పక్కన పెట్టేసి చాలా భక్తి శ్రద్ధలతో ఆ మాల్లో ఉన్నన్ని రోజులు కూడా ఉంటూ ఉంటాం. అయితే ఇప్పుడు నాతో ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన మాత్రం చాలా డిఫరెంట్‌గా మనకి ఫుడ్ పెట్టే, మనం వర్క్ చేసే సినిమా మీద 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ, సో మనకి ఫుడ్ పెట్టే సినిమానే మనకి దేవుడు అనుకుని, ఆయన సినిమా మాల వేసుకుని, సినిమా దీక్ష తీసుకున్నారు. 45 డేస్ వరకు ఈ దీక్ష ఉంటుందంట. సో నాతో పాటు ఉన్నారు వినోద్ వర్మ. సో చూడొచ్చు మీరు. హాయ్ సార్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా క్రేజీగా అనిపించింది మీ మాల, ఈ దీక్ష. ఏంటి అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది? అసలు మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ అదే చెప్పాను కదా. ఒక సినిమా మీకు రాముడైనా దేవుడైనా ఎవరైనా ఎలా ఉంటారు అని అంటే, ఒక దేవుడిని ఎగ్జాంపుల్గా చూపించిందైనా ఆ రూపంలో మీకు కనిపించేలా చేసింది ఏదైనా ఉందంటే అది సినిమా. సో ఆ సినిమానే ఎందుకు దేవుడు చేయకూడదు, ఆ సినిమాని ఎందుకు దేవుడు చేయకూడదు ఏంటి అని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది, ఈ మాల వేయడం జరిగింది. ఒక సినిమాని దేవుడు చేద్దాం. ఓకే. మనకు తెలియని దేవుడిని సినిమా పరిచయం చేసింది. అంటే ఈ దేవుడు ఎలా ఉంటాడని నేను మనకు చూపించిందే సినిమా. అలాంటి సినిమాని మనం ఎందుకు దేవుడు చేయకూడదు? సో అందుకోసం నేను ఈ మాల వేసుకున్నాను. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఇండస్ట్రీ ట్రయల్స్లోనే ఉన్నాను. ట్రయల్సేనా? డైరెక్టర్గా ట్రయల్ చేస్తూనే ఉన్నాను. డైరెక్టర్. యాక్చువల్లీ కో డైరెక్టర్గా కొన్ని వర్క్స్ చేసాను, కొన్ని సినిమాల్లో పనిచేశాను. అసిస్టెంట్గా చేసి కో డైరెక్టర్గా చేసి కంటిన్యూగా చేస్తూ ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు కూడా నేను యాజ్ ఏ ఒక డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను, ఒక ప్రొడక్షన్ హౌస్లకి తిరుగుతూ స్టోరీ చెప్తూ. ఓకే. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ భద్రాచలం. భద్రాచలం. సో ఇక్కడే వచ్చేసి ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది చూసినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ దీని గురించి ఏమన్నా కొంచెం మిమ్మల్ని అడగడం? చాలా మంది నెగిటివ్ గానే తీసుకున్నారు. ఏమన్నారు? అందరూ నవ్వారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ అందరూ నవ్వారు. నేను ఒకటే ఫిక్స్ అయ్యా, నలుగురు నవ్వుతారనో నలుగురు నవ్వులు పాలవుతానని చెప్పి నేను ఇది వేసుకోలేదు. ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, ఒకటి మనం ఆదర్శనం అన్న అవ్వాలి లేదా నిదర్శనం అన్న అవ్వాలి. ఆదర్శనం ఎలా అవుతాం? అరే వీళ్ళ మాల వేసుకోవాలరా, ఇలా సినిమా గురించి ఎంత గొప్పగా ఆలోచించి ఈ సినిమాని దేవుడు చేసుకున్నాడరా అని నాతో పాటు ఇంకో నలుగురు రెడీ అయ్యి వాళ్ళు మాల వేసుకున్నట్టే నేను ఆదర్శనం అవుతాను. అదే నిదర్శనం కూడా అవుతాను. ఎలా అంటే అరే అలా మాత్రం మాల వేసుకోకూడదురా, అలా మాల వేసుకున్నాడు ఇలాగా అయ్యాడురా అని చెప్పి నిదర్శనం అవుతాను. ఏదైనా నేను సక్సెస్ అయినట్టే, ఎందుకంటే ఏదో ఒక విధంగా ఎగ్జాంపుల్గా మనం మిగిలాం. ఆ ఎగ్జాంపుల్ అవుదామని ట్రై చేసాం. ఫ్యామిలీ ఏమైనా కామెంట్ చేశారా? ఫ్యామిలీలో చాలా మంది నవ్వారు. ఫ్యామిలీలో కూడా ఎవరు రిసీవ్ చేసుకోలేదు. ఇదేంట్రా పిచ్చి పిచ్చి పిచ్చి. యా నిజమే, నాకు పిచ్చే, సినిమా అంటే పిచ్చి, తప్పేముంది. నేను వాళ్ళతో చెప్పింది అదే. ఓకే. సో ఈ డ్రెస్ అంతా మీరు ఎక్కడ చేయించారు? అంటే యాక్చువల్లీ ఇది సినిమా హ్యాజ్ నో రిలీజన్ అనే కాన్సెప్ట్ తీసుకొని, సినిమా హ్యాజ్ నో రిలీజన్, ఫిలిం మేకింగ్ ఈజ్ పీస్. నాకు ఫిలిం మేకింగ్లోనే ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతతకి ఎగ్జాంపుల్ మన బుద్ధుడు. సో అందుకని ఆయనతో కూడా ఒక రీల్లో పెట్టుకుని ఆ బుద్ధుడిని పెట్టుకుని, ఇది యాక్చువల్లీ జీవీవి ఫిలిం ఫ్యాక్టరీ నా ఓన్ ఛానల్ అన్నమాట. దానికోసం జస్ట్ పెట్టుకుని మొత్తం అంతా కూడా ఈ సినిమా దీక్ష బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ అవడానికి టోటల్గా అన్ని, అంటే డే 1 మనకి సినిమా ఎక్కడ మొదలైంది అనేది కూడా తీసుకుని పెట్టుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు దేవుడి మీద భక్తితో వేసుకునే మాలంటే ఇప్పుడు దేవుడికి డైలీ పూజ చేస్తారు, చాలా నిష్టగా ఉంటారు. సో ఒక 45 డేస్ అనుకుంటే మేబీ ఇప్పుడు మీది కూడా 45 డేస్ కదా. సో దేవుడి మీద భక్తితో చేసేది అది వేరు. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా అవి పక్కన పెట్టేసి దేవుడి మీద భక్తి శ్రద్ధలతో ఉంటారు. సో మీరు క్యాజువల్గా ఎలా ఉంటారో దీంట్లోనూ అలానే ఉంటారా? దీనికి సంబంధించి మీరు ఏమైనా పెట్టుకున్నారా? లేదండి, నేను కూడా అవే రూల్స్ ఫాలో అవుతున్నాను. రూల్స్ ఫాలో అవడం అంటే చెడు అలవాట్లు అంటే చెడు అనేది ఇది ఒక అలవాట్ల కింద మనం తీసుకోకూడదు. నేను అలాంటివి కూడా అవాయిడ్ చేసుకుంటే కొన్ని ఏదైనా సరే, నేను మాంసాహారం కూడా ముట్టుకోను ఈ మాలో, ఈ దీక్షలో ఉన్నంత వరకు. ఫుల్గా అనేదండి. కానీ అది కూడా ఈ దీక్షలో తీసుకున్నప్పుడు నేను ఆ 45 డేస్ కూడా టోటల్లీ దాన్ని అవాయిడ్ చేసేసాను. అవాయిడ్ చేసేసి చెప్పులు వేసుకోను. చెప్పులు వేసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. యాక్యుపంచర్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది, మనం తిరగడం చాలా మంచిది. సో దానివల్ల నేను చెప్పులు వేసుకోకపోవడానికి కూడా చాలా యూజ్ఫుల్లే. మనకి దానివల్ల మనకి ఏ నష్టం లేదు. సో నేను చెప్పులు నేల మీద పడుకుంటున్నాను. నేల మీద పడుకోకుండా నా మెంటల్ స్ట్రెస్ పని చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ లెగ్గలుగుతున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి నేను
దాని గురించి అంటే సినిమాని జ్ఞానం చేసుకుంటూ కూడా నేను ఆ డేని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఒక రోజుకో సినిమా చూస్తాను. నాకు నచ్చిన ఫేవరెట్ మూవీస్లోంచి స్టోరీ రైటర్స్ స్టోరీస్ చదువుకుంటున్నాను, ఇంటర్వ్యూస్ చూసుకుంటున్నాను. ఓన్లీ టోటల్గా సినిమా సంబంధించి మొత్తం అంతా చేసుకుంటున్నాను అనమాట. డే అంతా కూడా సినిమాని ఆదరిస్తున్నాను, నేను పూజించడం కాదు, ఆదరించుకుంటూ చూసుకుంటున్నాను అనమాట. ఓకే, ఆరాధిస్తున్నాను. అంటే 10 ఇయర్స్గా ఉన్నారు, బట్ మీకు ఇండస్ట్రీలో ట్రయల్స్ వేస్తూనే ఉన్నారన్నారు. మరి మీరు అంటే ఫైనాన్షియల్గా మీ పరిస్థితి ఏంటి? 10 ఇయర్స్గా మీకు ఎందుకు ఏదైనా ఒక మంచి ఛాన్స్ అనేది యాక్చువల్లీ రాలేదా? మీరు చెప్పిన పాయింట్ కాదు. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఛాన్సెస్ వచ్చినాయి, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అవి వెనక్కి వెళ్ళడం. నా సినిమా 2014లోనే రామానాయుడు గారు లాంటి వాళ్ళే వచ్చి క్లాప్ చేశారు నా సినిమాకి. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగడం, ప్రొడ్యూసర్ అవ్వడం, కొన్ని అలా కొద్దిగా అన్నీ ఏదైనా స్టార్ట్ అయ్యడం, కొద్దిగా వెనక్కి వెళ్ళడం, స్టార్ట్ అవ్వడం, వెనక్కి అలా చాలా సినిమాలు జరిగినాయి. అలా స్టిల్ ఈ రోజుకి కూడా నేను అందుకే ప్రయత్నాల్లోనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు మామూలుగా? 25 days అవుతుంది. ఓకే, మొత్తం టోటల్గా 45 days. 45 days. సో ఈ 45 days మీరు ఎర్లీ మార్నింగ్ లేచి అంటే ఏంటి మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది 45 days ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేచడం, సినిమాలు ఆధారించడం. నేను యాక్చువల్లీ ఇది కూడా సినిమా సర్వం సినిమా అనేది ఒక 1 lakh రాస్తున్నాను అనమాట. అందరూ కోటి అంటున్నారు, మన అంత జైలు ఈ 45 రోజుల్లో రాయలేము, తర్వాత రాసుకుందాం అని చెప్పేసి ఒక 1 lakh సర్వం సినిమా అని చెప్పేసి ఒక డెడికేట్ చేసుకుంటూ అదే తలుచుకుంటూ నేను డేని స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. అది అలా కంప్లీట్ చేసుకుంటాను. ఓకే, అంటే ఇంకా రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందా, లేకపోతే ఏం చేస్తారు మీరు మామూలుగా? లేదు, రెగ్యులర్గా అంటే తర్వాత నేను అన్నీ కూడా మూవీస్ చూసుకుంటూ ఆ రోజంతా కూడా నేను ఓన్లీ మూవీస్, ఇంకా వేరేది ఏమంటారు లేకుండా మనం రెగ్యులర్గా అనేది ఏ కాన్సెప్ట్ అని ఉండదు. తర్వాత అంతా కూడా నా రూమ్ అంతా కూడా మొత్తం కిందే, మొత్తం మంచం అది కూడా అన్నీ తీసేసి ఒక కింద పెట్టుకుని ఆ కింద చూసుకుంటూ యాక్చువల్ ఇప్పుడు సినిమాని దేవుడు చేశాను, సినిమా దేవుడికి ఒక రూపం లేదు, ఆ రూపాన్ని కూడా క్రియేట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను అనమాట. ఈ 24 క్రాఫ్ట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఒక రూపాన్ని క్రియేట్ చేద్దాం అనేది నెక్స్ట్ నా ఆలోచన. ఈ మిగతా 20 daysలో నేను అది కూడా మ్యాక్స్ చేయగలనేమో చూస్తాను. ఓకే, ఈ మాల్ తీసేయడానికి ఎక్కడ ఏంటి అది ఎట్లా అనుకున్నారు? అన్నీ కరెక్ట్గా జరిగితే నేను యాక్చువల్లీ ఫిలిం ఛాంబర్లోనే తీద్దాము అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అది ఇప్పుడు అనుకున్నట్టు ఎగ్జాంపుల్ అవి వాళ్ళు కూడా మనం ఫాలో అయ్యి వాళ్ళు కూడా మాల వేసుకోండి. అంటే ఎవరన్నా ఏ మతస్థుడు ఒక మతస్థుడు ఫిక్స్ అవ్వద్దు ఎవరు కూడా, ఎందుకంటే సినిమా హ్యాస్ నో రిలీజ్ అండి. వాళ్ళందరూ కూడా ఇది వేసుకోవాలి. నా ఆలోచన ఏంటంటే 24 క్రాఫ్ట్స్లో అందరం మనం ఉన్నాం, మన అందరం కలిపి వేసుకోగలిగే ఒక ఇది జరిగి ఉండాలి, అది మనం చేద్దాం అన్నది ఆలోచన. ఓకే, కానీ అంటే ఇప్పుడు మీరు ఈ డ్రెస్లో ఎక్కడికైనా వెళ్ళినా సో ఆల్రెడీ ఫ్రెండ్సే నవ్వారని చెప్పారు. సో ఏంటి అసలు ఇది పిచ్చిలా ఉంది, చాలా క్రేజీగా ఉంది అని బయటికి వెళ్తే ఎవరైనా కామెంట్ చేయడం కానీ వింతగా చూడడం ఇటువంటి ఏమన్నా రోజు ఫేస్ చేస్తున్నాను. లాస్ట్ 25 daysగా ఫేస్ చేస్తూనే ఉన్నాను. చాలా మంది పొగిడారు, చాలా మంది విసుక్కున్నారు, చాలా మంది పిచ్చి అని చెప్పి నెగిటివ్గా చెప్పడం కూడా జరిగింది. ఓకే, రైట్. సో ఏంటి ఫైనల్గా ఏం చేద్దామని మీరు? సినిమాకి ఒక దేవుడిని చేద్దామని క్రియేట్ చేద్దామని, సినిమాని ఒక దేవుడిని నిరూపిద్దామని చేస్తున్నాను. అంటే ఎట్లా సినిమా అనే దేవుడు అంటే? ఇప్పుడు ఫుడ్ పెట్టేది ఏదైనా దేవుడే. సో నాకు ఇది ఫుడ్ పెడుతుంది, ఇది దేవుడు, సో నాకు దేవుడు ఫుడ్. అలా నాతో పాటు సినిమా వాళ్ళు చాలామంది, కొన్ని కోట్ల మంది సినిమాల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా దేవుడు ఇదే ఫుడ్, సినిమా. సో ఆ సినిమాని దేవుడు చేద్దాం, సినిమాకు ఒక రూపాన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, రైట్. మరి ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఎట్లాగా? ఫైనాన్షియల్గా నేను చేస్తున్న కొన్ని మూవీస్ నుంచి మంత్లీ సాలరీ బేస్గా ఏదో కొన్ని చిన్న సినిమాలు చేస్తున్నాను, అవి రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం ఉన్నారు మీకు? ఎవరైనా కలిసారా? చిన్న వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు కొంతమందిని కలిసి జరిగింది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఒక సినిమా గౌరవాన్ని పెంచావు అనే, అంటే సినిమా గౌరవం గురించి ఆలోచిస్తాడు, బయట కూడా ఆలోచిస్తాడు. సో వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకోవడం కూడా జరిగింది. మేబీ ఫర్దర్గా చూస్తాం. ఓకే, ఈ దీక్షలో ఉన్నాక ఎవరిని కలవలేదా? అంటే ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. అంత పెద్దవాళ్ళని కలిసడానికి ఇప్పుడు మన వాళ్ళే చాలా మంది చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు రేపొద్దు నేను చాలా పెద్దవాళ్ళ దగ్గర, నాకు తెలిసి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, వాళ్ళందరి దగ్గర వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక డైలమాలో ఉండిపోయి నేను చాలా మంది దగ్గర కలలేకపోయాను. ఓకే, ఈ సొంత వాళ్ళు ఎలా తీసుకున్నారు, వాళ్ళు పరిచయస్తులు వాళ్ళు ఎలా తీసుకుంటారన్న ఒక డైలమాలో నేను ఇది చేసి కూడా నేను బయటకు రాలేదు. ఇన్ని రోజుల్లో నాకు చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగారు, కానీ నేను ఈ రోజుకి చేయలేకపోవడం కారణం ఏంటంటే నా ఒక డైలమా ఎందుకు అని అనుకున్నాను. కానీ ఇది చేయాలి అని చాలామంది నాకు కూడా బ్యాక్ సపోర్ట్ ఇచ్చి
నువ్వు ఎంత చేసిన దానికి నువ్వు దానికి ఒక కనపడాలి, నువ్వు చెయ్యి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఓకే. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు. ఓకే. అంటే మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? ఏ మూవీస్ చూసినప్పుడు? చిన్నప్పటి నుంచి ఉందండి. చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూస్తూనే ఉన్నాం. నాకు బాగా ఫేవరెట్ మూవీ అంటే ఠాగూర్ అండి. ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, చిరంజీవి గారికి అభిమాని నేను కూడా. వాళ్ళ సినిమాలు చూస్తూనే ఆయన మీద నేను సినిమా చేయాలి. ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. అంటే ఓకే, రైట్. సో అంటే మీరు డైరెక్టర్ అవ్వాలనేదేనా మీకు? డైరెక్టర్ అవ్వాలని కాన్సెప్ట్. డైరెక్టర్, ఆర్టిస్ట్గా కూడా ప్రయత్నిస్తున్నాను. అంటే యాక్చువల్లీ డైరెక్టర్గా మనం సక్సెస్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనకి సినిమాలు రావడానికి. సో ఈ లోపల గట్టిన అవడానికి కోసం కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అలా నటిస్తూ కూడా సైమన్ రెండు మేనేజ్ చేసుకుంటూ చేస్తాను. ఓకే. ఇంకెవరికైనా సజెస్ట్ చేశారా? ఇంకొక 4-5 నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎప్పుడు వేస్తావు చెప్పు బ్రో, నేను ఖచ్చితంగా మీతో పాటు నేను వేస్తానని చెప్పి ఒక 4-5 రిప్లై అంటే కలిసి నాతో మాట్లాడి నాకు ఫోన్ చేసి కలిసి వాళ్ళు వచ్చి మేము ఖచ్చితంగా వేస్తాం బ్రో, ఇప్పుడే వేద్దాం అనుకున్నాము అంటే వాళ్ళు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు చెప్పండి చేద్దాం. ఇది ఈ ఒక్కసారికి వేసేసి వదిలేద్దాం అనే కాన్సెప్ట్ కాదు. దీని తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తూ ఇందులో ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్దామని. ఓకే. ఎవ్రీ ఇయర్ ఒక స్టాలిన్ సినిమాలో ముగ్గురు మొదలు పెట్టుకుని అలా వెళ్ళిపోదాం. అలా మొత్తం సినిమా ప్రపంచాన్ని అందరికీ కూడా ఈ మాలను పరిచయం చేద్దాం. అంటే ఏ టైంలో పెట్టుకున్నారు ఇది? ఎవ్రీ ఇయర్ అందరూ దీక్షలు చేసే టైంలోనే మనం చూస్తే ఎదురుగా వాళ్ళకి కూడా కనబడుతుంది వీడు ఇలా చేస్తున్నాడు అనేది. సో ఎవ్రీ డిసెంబర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అంటే ఒక క్రేజీగా డిఫరెంట్గా మనం అందరికి కనిపించాలి, వైరల్ అవ్వాలి ఇట్లానా, లేకపోతే నిజంగా వైరల్ అవ్వాలి అనుకుంటే సినిమా మీద భక్తి శ్రద్ధలతో? మంచి పాయింట్ బ్రో. వైరల్ అవ్వాలనుకుంటే నేను పవర్ స్టార్ మాల వేసుకుంటాను. ఒక రోజులో నేను ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోతా, కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేస్తాను. లేదా ఏదైనా ఒక సినిమాని ఎగ్జాంపుల్ చేసుకుని ఆ సినిమా గురించి చేసుకుంటా, లేదా చిరంజీవి గారి గురించి చేసుకుంటా. ఇలా ఏ విధంగా చేసుకున్నా కూడా 1 డేలో ఫేమస్ అయిపోతా. లాస్ట్ 25 డేస్కి నేను ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ కూర్చోను. ఈ సినిమా మీద ప్యాషన్తోనే చేశాను. సినిమా మాలే ఎందుకు వేసుకున్నాను అంటే అందుకే. లేదా ఏ స్టార్నో పోడుకుంటూ ఏ స్టార్తోనో చేశానంటే ఇప్పటికి ఇదే మీకే అర్థమయ్యేది. ఒక పవర్ స్టార్ గురించి ఈరోజు మనం మాలేసుకెళ్ళి, లేదా జనసేన పార్టీ కోసం ఒకటి మాలేసాడు, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చేసుకున్నాం అని అంటే ఇంకా వైరల్ అవుతుంది, మనం ఇంకా ఫేమస్ అవుతాం. ఈ సినిమా కోసం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇంకా ఇలా ఉంది. ఓకే. కానీ బ్లాక్ పంచ్ ఇది అయ్యప్ప స్వామి మాలకి? అయ్యప్ప స్వామి కాదు, కరెక్ట్ క్వశ్చన్. ఇది ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ నుంచే మన జీవితం మొదలైంది. సో అందుకని బ్లాక్ అండ్ వైట్ నేను డిజైన్ చేసుకుని కాన్సెప్ట్ అనుకోవడానికి రీజన్ అది. ఓకే. బ్లాక్ అండ్ వైట్ నుంచే కదా మనం ముందుకు వచ్చే కలర్లోకి వచ్చాం. సో బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటేనే కదా మన కాస్ట్యూమ్ ఒక అర్థం ఉంటుంది కదా అని బ్లాక్ అండ్ వైట్ డేస్ని గుర్చేద్దాం అన్న ఉద్దేశంతో తప్ప ఇది అయ్యప్ప స్వామి మాల ఇది అని కాదు. ఓకే. సినిమా స్టార్ట్ అయింది బ్లాక్ అండ్ వైట్ నుంచి. సో ఇక్కడికి ఎలా చేద్దాం. ఓకే, రైట్. సో ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారా ఇప్పుడు? రీసెంట్గా ఒక పార్టీ కూడా అయింది బ్రో మా ఇంట్లో. మా అన్నయ్య గారి పాప బర్త్డే. ఆ ఫంక్షన్కి కొన్ని అందరూ ఇన్వైట్ చేసాం, చాలామంది వచ్చారు. అందరికి పిచ్చోడు అనే స్టాంప్ కూడా పడిపోయింది. ఆ ఫంక్షన్కి నేను ఇలాగే వెళ్ళాను. ఓకే, పిచ్చోడు స్టాంప్ వేసారు. ఎందుకు ఇలాగే వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నేను మీలా డ్రెస్ చేసుకుని వెళ్ళగలను, కానీ దీక్ష చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి మన ఇదే. సో ఎలాగే వెళ్ళాలని చెప్పి ఇదే విధంగా వెళ్ళాను. అంటే పేరెంట్స్ ఏం చెప్పలేదా? మ్యారీడా మీరు? లేదు, పేరెంట్స్ ఏం చెప్పలేదా? పేరెంట్స్ లేరు, పెద్దవాళ్ళు. ఓకే, బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు. ఓకే. సో వాళ్ళు వద్దు తీసే అని అబ్జెక్ట్ చేయలేదా? ఎవరు అనలేదు, అందరూ నవ్వుకున్నారు అంతే. అలా వదిలేసారు ఇంకా నవ్వుకుంటూ, ఇంకా పిచ్చోడు అన్నట్టు అంతే. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి రేపు మన సక్సెస్ లో వాళ్ళు కనబడుతుంది అనుకోండి. అంటే సక్సెస్ లో అంటే మీరు వర్క్ చేసి ప్రూవ్ చేయాలి కదా. డైరెక్టర్స్ అందరూ వాళ్ళు వర్క్ చేసుకుంటూ వర్క్ కోసం వర్క్ చేస్తే ఈ సక్సెస్ దీని గురించి చెప్పట్లేదు నేను. ఆ సక్సెస్ గురించి ఆ రోజు నేను ఎంత పిచ్చోడిని, ఎంత డెడికేషన్ నాకు సినిమా మీద ఉందని ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు క్రియేట్ చేద్దామన్నా ఇది నవ్వుకున్నా నేను వదిలేసాను తప్ప నేను వర్క్ చేయలేక కాదు, ఇది కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు డైలీ ఇంకా ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇటువంటి స్ట్రగులే ఉందా? ఓకే. అంటే కొన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా కొన్ని అంటే ఇది వరకు అలా చేశాను. ఇప్పుడు కొన్ని ఫోన్ కాంటాక్ట్స్ మన గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది కాంటాక్ట్స్ ద్వారానే నేను మూవీస్ కొన్ని చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీకు మొత్తం టోటల్గా ఫుడ్ బెడ్ అంతా
సినిమా నుంచే సినిమాలు. సినిమానే పెడుతుంది. దట్స్ వై ఇంక మీరు Yes. దీంట్లోనే మీరు డెఫినెట్గా ఉండాలి, సాధించాలి అని Yes. ఈ దీక్ష తీసుకున్నారు. అంతే. ఓకే. స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉంది. ఎన్ని స్టోరీస్ రాసి ఉంటారు? ఒక 50 ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎవరితో చేద్దాం అనుకుంటారు? కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఒక సక్సెస్ చూపించేద్దాం. కొత్త వాళ్ళతో వెళ్ళానంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి ఒక తరుణ్ భాష తీసాడు. అప్పటికి అతను ఒక నోన్ ఆర్టిస్ట్ కాదు, ఇప్పుడు విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. అలా వెళ్ళామంటే మనకు ఒక రికగ్నిషన్ డైరెక్టర్గా పడుతుంది. లేదంటే ఒక డైరెక్టర్గా ఒక ఇప్పుడు సాహో లాంటి సినిమా తీసాడు సుజిత్. కానీ ఎగ్జాంపుల్ ఏంది, అలా కొన్ని ఉంటాయి. అందుకోసం కొత్తగా వెళ్ళాను. యాక్చువల్లీ ఫస్ట్ సినిమా చేయాలి అని మనస్ఫూర్తిగా అనుకోవడం మాత్రం చిరంజీవి గారి కోసం. వాళ్ళంటే వాళ్ళు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఫస్ట్ చిరంజీవి గారిని పెట్టి సినిమా చేస్తాను. స్టోరీ కూడా రెడీగానే ఉంది. సూపర్ సూపర్ రైట్. సో అండ్ ఇంక ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి సినిమాలు అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మీకు ఏ సినిమా చూడాలని ఎక్సైటెడ్గా ఉంది? ఏ ట్రైలర్ బాగా నచ్చింది మీకు? గుంటూరు గారం చాలా బాగుంది, హనుమాన్ కూడా బాగానే ఉంది. అన్ని సినిమాలు ఖచ్చితంగా ఇప్పుడు రోజుకో సినిమాని ఖచ్చితంగా చూడాలి కాబట్టి అన్ని సినిమాలు కవర్ చేసేస్తాను. అన్ని సినిమాలు చూస్తారా? ఓకే రైట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చాలా కొత్తగా చాలా క్రేజీగా అనిపించింది. సో మిమ్మల్ని చూసి మరి ఇంకా ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో, ఎంతమంది ఇండస్ట్రీలో ఉండి సో ఇట్లా ఈ దీక్ష అనేది ఒకటి స్టార్ట్ చేస్తారో, ఫాలో అవుతారో చూడాలి మరి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.